పర్సనల్ గా ఏదైనా ఉంటే చూసుకుందాం రెడీ అంటూ బోమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. రాజకీయం కోసం బోర్డును టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బోమన హిందువే కాదంటూ ఘాట్ కామెంట్స్ చేశారు. బోమనను దేవుడు శిక్షిస్తాడని బిఆర్ నాయుడు అన్నారు. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాలు మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ a టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని చెప్పింది. టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? మేమేమి తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషన్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో, నాతో పెట్టుకో పర్సనల్గా, నేను వస్తా. అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ. ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మీకు షేర్ చేస్తాం అందరికీ, మా సిపిఆర్ గారు ఇస్తారు. అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్.